ఏపీలో రిజిస్ట్రేషన్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మార్కెట్ ధరలు అమలు కానుండటంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు జనం క్యూ కడుతున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్లపై భారంతో అంతరాయం ఏర్పడుతుంది. రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతుండటంతో ఆలోపే రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని జనం భావిస్తున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు రద్దీ పెరుగుతుంది. ఇవాళ ఒక్కరోజే సమయం ఉండటంతో ఏపీలోని రిజిస్ట్రేషన్ ఆఫీసులకు ప్రజలు పోటెత్తుతున్నారు. రిజిస్ట్రేషన్ల కార్యాలయాలకు తాకిడి పెరగడంతోనే సిఎఫ్ఎంఎస్ పోర్టల్ ఓపెన్ కాకుండా సర్వర్లు మొరాయిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ముందుగా అవగాహన కల్పించలేదని ఆరోపిస్తున్నారు. దీంతో అప్పులు చేసి మరీ ఇప్పటికిప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయని వాపోతున్నారు. రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు వల్ల మధ్యతరగతి ప్రజలే నష్టపోతున్నారంటున్నారు. రిజిస్ట్రేషన్ దారుడితో మా ప్రతినిధి రాజేష్ మరింత సమాచారం అందిస్తారు. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు దిశగా ఆలోచన చేసింది. అయితే ఇందుకు సంబంధించి రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఒక్కసారిగా 10 నుంచి 20% వరకు పెరిగే అవకాశం ఉందని తెలుసుకున్న ప్రజలు కూడా ముందస్తుగానే ఈ నిన్నటి నుంచి చూసుకుంటే రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ పూర్తిగా రిజిస్ట్రేషన్లు ఏవైతే గతంలో నుంచి పెండింగ్లో ఉన్నాయో ఆ రిజిస్ట్రేషన్లన్నీ చేపించుకునే ప్రక్రియలో పడ్డారు. అయితే నిన్న చూసుకుంటే దాదాపు రిజిస్ట్రేషన్ ప్రక్రియ రాత్రి 11 గంటల వరకు జరిగింది. కొన్ని ప్రాంతాల్లో సర్వర్లు మొరాయించిన పరిస్థితి కనబడుతుంది. అయితే వీటన్నిటికి కూడా రేపటి నుంచి 10 నుంచి 20% వరకు పెంపు దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని ప్రజలు ఏమంటున్నారో కూడా తెలుసుకుందాం. అయితే ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా రిజిస్టర్ కార్యాలయంలో ఉన్నాయి. అక్కడ ఉన్న రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళతో మాట్లాడటానికి ప్రయత్నిద్దాం. సార్, రిజిస్ట్రేషన్ ఛార్జీలు రేపటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం పెంచే విధంగా నిర్ణయం తీసుకుంది. దీన్ని మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు? ఈ పెరుగుతున్న ఉద్దేశంతోనే ముందుగానే చేయించుకోవాలని వచ్చామండి మేము. ఎందుకంటే 50 గజాలు 100 గజాలు కొనుక్కున్న వాళ్ళు ఆ స్థలం కొనుక్కునేంతలకే ఇబ్బంది పడుతున్నాము. మళ్ళీ ఈ ఛార్జీలు కూడా ఇవన్నీ ఏడగడదామనే ఉద్దేశంతో ముందుగానే చేయించుకుందామనే ఉద్దేశం, లేకపోతే 10 రోజుల దాకా చేయించుకుందాం అనుకునేవి కూడా ఇప్పుడే చేయించుకుంటున్నామండి. అంటే గతంలో చూసుకుంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఒక వస్తువు కొనుగోలు చేసినా, ఒక స్థలం కొనుగోలు చేసినా, ఫ్లాట్ కొనుగోలు చేసినా కనీసం 3 నెలలు గడువు ఉంటుంది. ఆ గడువు తర్వాత చేయించుకునే పరిస్థితి ఉంటుంది. అయితే ముందుగా అవసరం ఉన్నా లేకపోయినా ముందుగా గడువుకు ముందుగానే డబ్బులు కట్టి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు ఏమంటారు? ఈ ముందుగా కట్టడం వల్ల నష్టం ఏమైనా ఉందంటారు, లాభం ఏమైనా ఉంది? ఇబ్బంది నష్టమేనండి. దీనివల్ల నష్టం. ఇప్పుడు 10 రోజుల దాకా చేయించుకుందాం అనుకుంది, ఇవాళ ఏడోసాట వడ్డీకే బొట్టు తెచ్చి కట్టి చేయించుకుంటున్నాం కదా, దానివల్ల ఇబ్బందే కదా, వడ్డీ లాస్ కదా. లేకపోతే మనకి ఏ వచ్చాయి ఉంటాయి, అవి సర్దుకొని ఎప్పుడు ఖాళీ ఎప్పుడో ఉన్నప్పుడు చేయించుకుంటాం. ఇలా పరిస్థితి కాదు కదా. రేపు 1వ తారీఖు నుంచి ఛార్జీ విపరీతంగా పెంచుతామంటున్నారు. అవన్నీ ఆడగడతాను ఉద్దేశంతో ఇప్పుడే చేయించుకున్నాను వచ్చేవాళ్ళు. అంటే ప్రభుత్వం ముందుగానే ఇప్పటికే దాదాపు పలుమార్లు కూడా ఈ అంశం మీద ప్రజల్లో తీసుకెళ్లాలని చెప్పింది. స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం పెంచే ఛార్జీలు ఏవైతే ఉన్నాయో రెవెన్యూకి సంబంధించి భూములు రిజిస్ట్రేషన్కి ప్రధానంగా చూసుకుంటే కమర్షియల్ ఏరియాలోనే పెంపు చేస్తాం. చిన్నపాటి పెంకుటిళ్ళు, చిన్న రేకుల షెడ్లకి నామమాత్రపు పెంపు మాత్రమే ఉంటుందంట. దీన్ని ఏ విధంగా భావిస్తారు? ఇప్పుడు దాన్ని ఏమి ఇవ్వలేదు కండి పెద్దగా. ఇప్పుడు మీకు వచ్చింది కదా న్యూస్, దేంట్లో తగ్గించినట్టు అవపడుతుంది తెలవాలి కదా. అది ఇబ్బంది. అది ఎంతవరకు దేంట్లో ఎంత మినాయిస్తారు, ఎక్కడ ఎంత పెంచుతున్నాం అనేది మాకు పూర్తి డీటెయిల్స్ లేవు, తెలియదు మాకు. మేము సాదాసీదాగా రైతులం కాబట్టి దాని గురించి మాకు పెద్ద తెలియదు కదా. మీ ఓటర్లు చెప్పినవి ఇన్ని మాట్లాడటం అంతవరకే. ఇది పరిస్థితి. దాదాపు రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు విషయంలో ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అవగాహన కలిగించలేదు ప్రజలకి. ఖచ్చితంగా ప్రభుత్వం ఏమి చేయబోతుంది, ఏ భూములకి రేట్లు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు అధికంగా ఉంటుందనే అంశం మీద పూర్తిగా ప్రజల్లోకి ప్రభుత్వం తీసుకెళ్ళలేకపోయింది. అయితే ఆ అంశం తెలియకపోవడం వల్ల కొంత మధ్యతరగతి వాళ్ళకి, పేదవాళ్ళకి కొంత ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు అనేది ఆతృతగా ఉండటం, ఈ ఆతృతలో అప్పులు తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేర్చుకునే పరిస్థితి కనబడుతుందనేసి స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ జీవంతో రాజేష్, HM టీవీ, విజయవాడ.